ఈ కథని పురాణాల్లో వచ్చే భూత ప్రేతాల యోధుల కథగా చెప్పేవారు కాదు, లేదా చరిత్రలో వచ్చే యుద్ధాల సాహసాల కథలాను చెప్పేవారు కాదు. ఒక చిన్న పల్లెలో ఉండే ఒక తల్లి పట్టుదల కథగా చెప్పేవారు. శివాజీ అంత గొప్పవాడు ఎలా అయ్యాడు అంటే జిజియాబాయి చిన్నతనంలోనే అతనికి వెన్నబాలుతో పాటుగా ఉగ్గుబాలుతో పాటుగా పౌరుషం నేర్పింది. నిన్ను కన్నది దేశం కోసం పోరాడడానికి, హిందూ ధర్మాన్ని కాపాడడానికి, ఇక్కడ కూర్చొని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడానికి కాదు, జాతి కోసం కన్నా హిందూ ధర్మం నశిస్తోంది. నీళ్ల నుండి నిప్పు పుట్టిన చరిత్ర లేదు, కానీ ఈ తల్లి కన్నీటి నుండి నిప్పు పుట్టింది. జై భవానీ!